ఛానల్ టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి అలాగే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విద్యార్థులు మాత్రం ఎలిజిబిలిటీగా ఉంటుందన్నమాట. ఈ వీడియోలో దాని గురించి అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే candidates who have secured seat but not interested to join, who have not secured seat so far but got their certificates verified, who have not exercised the option so far but got their certificate verified, who have secured a seat self-reported and aspiring for better option. Sports category whose certificates are submitted and got verified during first phase of counseling have to exercise the options in final phase to consider the candidate for sports category seats and any అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందో కానీ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే సీట్ రాలేదో కాకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు, ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఇందులోనే సీట్ రాలేదు, వాళ్ళు కూడా వెబ్ ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ అంటే వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు చేయించుకుని వెబ్ ఆప్షన్స్ అసలు ఇవ్వలేని వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పారన్నమాట. హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ ఎవరైతే సీట్ వచ్చింది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అలాగే బెటర్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. స్పోర్ట్స్ కేటగిరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నట్లయితే కనుక ఫైనల్ ఫేజ్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ వెబ్ ఆప్షన్స్ అయితే ఎలిజిబిలిటీ అని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. ఇంకా మన నోట్ పాయింట్లో ఇది ముఖ్యమైనదండి. ద క్యాండిడేట్స్ హూ హ్యాడ్ క్యాన్సిల్ సీట్స్ ఐదర్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కానివ్వండి సెకండ్ ఫేజ్లో కానివ్వండి సీట్ అనేది క్యాన్సిల్ చేయించుకున్నారో వాళ్ళైతే ఫైనల్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ద క్యాండిడేట్స్ వన్స్ అలాటెడ్ సీట్స్ ఆర్ నాట్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సైజ్ ఆప్షన్స్ నో అండ్ సీట్ ఈస్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ పేజ్లో కానివ్వండి సెకండ్ పేజ్లో కానివ్వండి ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళైతే థర్డ్ ఫేజ్లో మంచి కాలేజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ఒక్కసారి కనుక సీటు వచ్చి కనుక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడు పెట్టబోతున్న ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కనుక సీట్ వస్తే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది లేదా సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీకైతే ఉండదు, మళ్ళీ కొత్తగా అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే కొత్తగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న వాళ్ళు సీట్ రాని వాళ్ళకి ఎటువంటి వారికి భయం లేదు. కొత్తగా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సీట్ వచ్చినా సరే రాకపోయినా సరే కొత్తగా అయితే ఇవ్వాలి. అలాగే సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్త అండి ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు, ఎందుకంటే మీ ఆటోమేటిక్గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సీట్ అనేది క్యాన్సిల్ అయినట్లయితే కనుక మీకు వచ్చిన కాలేజ్ అయితే అలాటెడ్ అవుతుంది. ఒకవేళ కాలేజ్ కనుక అలాటెడ్ కాకపోతే ఫైనల్ ఫేజ్లో మీ సీట్ అనేది యాజ్ యూజువల్గా ఉండిపోవడం జరుగుతుంది అన్నమాట.